విన్నారా? ఇది విన్నారా? నన్ను పట్టుకోవడానికి కొత్త సిఐడి ఆఫీసర్ వచ్చాడట. వాడు నాలాంటి ఎందరో సంఘ విద్రోహుల్ని ఏరి పారేశాడట. అతి త్వరలో నన్ను పట్టుకుంటాడంట. అని ఓ ఆడది పని పాఠ లేకుండా పనికిరాని చెత్తంతా రాస్తే ఇదేదో సెన్సేషనల్ న్యూస్ అయినట్టు మన ఇంటర్నేషనల్ స్మగ్లర్ గ్యాంగ్ కమాండో నాకు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్సల్ట్! ఇది నాకు భరించరాని అవమానం. ఆ కమాండో నన్ను తక్కువగా అంచనా వేశాడు. సలీం సదార్, ఈ అవమానాన్ని భరించాలంటే ఏం చెయ్యాలిరా? రక్తం కళ్ళ చూడాలి సదా. రక్తం కళ్ళ చూడాలి. రక్తం కళ్ళ చూడందే నాకు నిద్ర పట్టదురా. బలరాం, నేనిప్పుడు రక్తం కళ్ళ చూడాలి. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు మిత్రమా. బాస్, ఇప్పుడిప్పుడే మనిషి దొరకడు బాస్, ఆ ఒక్కడు తప్ప. ఆ ఒక్కడా? ఎవడు వాడు? నా నరాలు పట్టు తప్పుతున్నాయి. నా ఉద్రేకం అవధులు దాటి మీలో ఒకడిని నరికి మీ రక్తం కళ్ళ చూడకముందే వాడిని నా ముందు ప్రవేశపెట్టండి. వాడెవడో కాదు బాస్, మన వెళ్ళక బంధించి వచ్చిన సైంటిస్ట్ శ్రీనివాస్. ఎవడు? ఆ అణుబాంబు కంటే పవర్ఫుల్ బాంబుని కనిపెట్టే ఫార్ములాను కనిపెట్టిన సైంటిస్ట్ శ్రీనివాస. సాలా, ఈ రోజు నా చేతుల్లో చచ్చేది ఒక మేధావన్న మాట, ఒక సైంటిస్ట్ అన్న మాట. తీసుకురండి రే రణధీర్, నువ్వు జాతక పుత్రుడివిరా. బలరాం, తీసుకురండి వాణ్ణి, త్వరగా తీసుకురండి. సైంటిస్ట్ శ్రీనివాస్, మేధావి శ్రీనివాస్. సారీ శ్రీనివాస్, నీ మరణం ఆ బ్రహ్మ నా చేతుల్లో రాశాడు. నీకొక నిజం చెప్పనా? నువ్వెంత మేధావివి, ఈ దేశం గర్వించదగ్గ మేధావిలో ఒకడివి. ఒకవేళ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసి మన దేశ కీర్తి ప్రతిష్టల్ని నిముడింపజేయడం కోసం సరికొత్త ఫైళ్లను నీ మేధస్సుతో తయారు చేయగల నీకు నీ చావు గురించి తెలియదు. సలీం, అసలు ఈ శ్రీనివాసుని ఎందుకు కిడ్నాప్ చేసి మన దగ్గర ఉంచుకున్నాంరా? ఆ ఫార్ములాని మనకి చెప్తాడని సదా. బలరాం, ఆ ఫార్ములాతో మనమేం చేసుకుంటాంరా? ఆ ఫార్ములాతో ఎంత శక్తివంతమైన బాంబులు తయారు చేసి ఈ దేశంలో అర్జునుడు సృష్టిద్దాం. ఈ దేశ సంపదతో ఇతర దేశాలు పారిపోదాం. అంతేకాదు, ఈ దేశాలపై బాంబులు వేసి మన దేశం వేసినట్లుగా వాళ్ళని ఉసుకొల్పుతాం. యుద్ధాన్ని జరుపుతాం. అధిక మొత్తానికి మన ఆయుధాలను అమ్ముకొని వీళ్లను చంపి మనం ఈ దేశాన్ని హస్తగతం చేసుకుంటాం. ఇది శ్రీనివాస్ నీ టోటల్గా నీ స్టోరీ. కనుక నిన్ను ఇన్నాళ్ళు ఇక్కడ బంధించి ఉంచా.
ఇక నువ్వు నిజం చెప్పే సమయం ఆసన్నమైంది. నిజం చెప్పు. ఈ రోజుతో నీకు ఇచ్చిన గడువు దాటిపోయింది. ఈ దేశం దృష్టిలో, ఈ ప్రజల దృష్టిలో నువ్వు ఎప్పుడో విమాన ప్రమాదంలో చనిపోయిన వాడివి. కనుక ఇప్పటికైనా నీ ఫార్ములాని మాకు చెప్పి నీకు ఒక దేశాన్ని రాసి ఇచ్చేస్తాం. వాడు చెప్పడు మై డియర్ ఫ్రెండ్స్, వాడు చెప్పడు. చెప్పేవాడైతే ఇప్పటికే చెప్పి ఉండేవాడు. కనుక ఇక వీడిని భరించడం కష్టం. మిస్టర్ శ్రీనివాస్, నీకొక నిజం చెబుతాను విను. ఈ దేశంలో నువ్వు ఒక్కడివే మేధావి కాదు. నీకంటే మేధావులు ఎందరో ఉన్నారు. డబ్బులాశ చూపిస్తే మా కాళ్ళ ముందు కూర్చుంటారు. నీకులాగా దేశభక్తి, దేశమని మడికట్టుకొని కూర్చుంటే ఇదిగో ఇలా నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటావు. ఎరా, నువ్వు ఈ దేశమాత ముద్దు పెట్టవి. నీకు ఈ దేశమేమిచ్చింది? ఒక ప్రశంసా పత్రం. మరి నేను ఆ ఫార్ములాని చెబితే నీకొక దేశాన్నే రాసిస్తానన్నాను. నా ఈ మాట నువ్వు వినవరా? వినవు అయితే చావు. రక్తం, రక్తం, రక్తం. ఈ రక్తమే నాకు మెడిసిన్. ఈ ఎరుపు చూడకపోతే నాకు పిచ్చే. ఈ ఎరుపు చూడందే నా మెదడు మేల్కొనదు. సలీం సర్దార్, పిలవరా మన ఆస్థాన రవ్వల చకోరిని, మన పాలిట బంగారు కోడి పెట్టని పిలువ.